Hi everyone. Like I'm very thankful to each and everyone. ఎందుకంటే 10K ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో అయినరు అండ్ ఐమ్ పోస్టింగ్ దిస్ వీడియో ఇన్ యూట్యూబ్. ఎందుకంటే మనం ఇన్స్టాగ్రామ్లో 1 minute 30 seconds కన్నా ఎక్కువ పెట్టుకోలేం, 90 seconds. అండ్ యూట్యూబ్ హ్యావ్ లైక్ నో లిమిట్ ఆఫ్ దాట్. యూ కెన్ పోస్ట్ లైక్ 1 hour వీడియో ఈవెన్. ఇక్కడ నా గ్రాటిట్యూడ్ అండ్ నా థ్యాంక్ఫుల్నెస్ అందరు మీకు చెప్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఐ స్టిల్ రిమెంబర్ ఒక 400 to 500 ఫాలోవర్స్ ఉన్నప్పటి నుంచి నన్ను ఫాలో అయిన వాళ్ళు ఇప్పటికీ కూడా స్టిల్ ఫాలో అవుతారు అండ్ దే ఆర్ కాన్స్టెంట్లీ సపోర్టింగ్ మీ. నేను ఏ స్టోరీ పెట్టినా దే యూస్ టు లైక్ అండ్ దే యూస్ టు కామెంట్ ఫర్ మై స్టోరీస్, పోస్ట్ కానీ ఏదైనా కానీ. ఐ ఫీల్ లైక్ సమ్టైమ్స్ ఇంత ప్రేమ దొరికినందుకు ఐఎమ్ బ్లెస్డ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. లైక్ ఒక్కడు ఇష్టపడ్డా కానీ ఇట్స్ డిఫరెంట్. అది అలాంటి 10K పీపుల్ ఆర్ సపోర్టెడ్ యూ అండ్ ఇన్ దాట్ హాఫ్ ఆఫ్ ది పీపుల్ మనకు తెలియదు, ఎవరో కూడా తెలియదు. హాఫ్ ఆఫ్ ది 90% ఎవరో కూడా తెలియదు. బట్ రెస్ట్ ఆఫ్ ది పీపుల్ హూ సపోర్టెడ్ మీ ఫ్రమ్ ఇనిషియల్ డేస్, వాళ్ళు మాత్రం చాలా స్పెషల్. ఈరోజు మార్నింగ్ 9.9 ఉండే, ఇంకా 100 ఫాలోవర్స్ అయితే ఐ యూస్ టు బీట్ 10K. మార్నింగ్ నుంచి చూస్తున్నా, నాకు అదే టెన్షన్ ఉన్నది. ఫోన్ పట్టుకొని చూస్తున్నా, లైక్ ఎప్పుడవుతుందా అని. పడుకొని లేచేసరికి ఇట్స్ రీచింగ్ లైక్ హాఫ్ ఆఫ్ ది 100. తర్వాత మెల్లగా చూసుకున్నాం మధ్యాహ్నం అట్లా లంచ్ టైంలో. అప్పుడు చూసుకున్నప్పుడు ఇంకొక 35 అట్లా కావాలా. ఇప్పుడు ఇందాక చూసుకుంటే 10K అయింది. దెన్ ఇంటికి వచ్చి రికార్డ్ చేస్తున్నా. దిస్ ఈజ్ ఐ వాంట్ టు టెల్ ఎవ్రీథింగ్ వాట్ ఐ లైక్. చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇట్స్ బీన్ ఎ ఇయర్, లైక్ 1 year అయింది నేను స్టార్ట్ చేసి వీడియో పెట్టడం. స్టార్టింగ్లో ఐ డోంట్ నో వాట్ టు బి పోస్ట్. అందరూ అనుకుంటారు, అరే బ్రో ఇట్లా ట్రోలింగ్ చేయి, లేకపోతే వేరే మీద కామెడీ ఇట్లాంటి కైండ్ ఆఫ్. ఆ ఇనిషియల్ డేస్లో నేను చేసిన, తర్వాత తీసేసిన. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ అరే అట్లాంటివి చేస్తే ఇట్స్ నాట్ గుడ్. అంటే కొన్ని చేసి మనం తీసుకోండి ఎందుకని. నేను చేసిన వీడియోస్, బట్ నేను గిల్టీగా ఫీల్ అయినా, తర్వాత ఆపేసిన. ఇప్పుడు నా వీడియోస్ చూస్తుంటే ఓన్లీ ఆన్ మీ అండ్ మై సెల్ఫ్, నేను మీద నాకే వేసుకుంటా, కానీ బయట వాళ్ళకి మీద వేయకుండా చేస్తున్న వీడియోస్ మోస్ట్ ఆఫ్ దిస్. అందుకే నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేసిన ఇనిషియల్ డేస్లో. నాదేమన్నా ఒకవేళ వల్గర్గా అడల్ట్ కంటెంట్ ఉంటే డెఫినెట్లీ మీరు రిపోర్ట్ కొట్టండి, ఐ విల్ బీ వెరీ హ్యాపీ అని. ఎందుకంటే నా బయోలో కూడా అదే పెట్టిన, అడల్ట్ కంటెంట్ వల్గారిటీ ఇవి లేకుండా చేద్దామని. నో మ్యాటర్ ఫాలోవర్స్ ఇప్పుడు రాని రేపు రాని, బట్ నేనైతే వల్గారిటీ యూజ్ చేయకుండా వీడియోస్ ఇద్దామని. దట్ ఈస్ వాట్ రైట్ నో ఐఎమ్ హియర్ విత్ 10K ఆఫ్టర్ ఇయర్. అది చాలా హ్యాపీగా ఉంది. కమింగ్ టు ద పాయింట్, ఏం చెప్పాలి ఏందనేది కూడా నాకు అర్థమవుతలే. ఎందుకంటే ఏమని చెప్తావు, నీకు కంప్లీట్ మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఇట్లా 10K రాగానే ఏం చెప్పాలో తెలియదు. లైక్ యూ ఫీల్ లైక్ అరే ఈరోజు సంథింగ్ అచీవ్ చేసినామని. ఇట్స్ నాట్ అన్ అచీవ్మెంట్, ఐ కెన్ సే లైక్ ఇట్స్ ఎ బ్లెస్డ్. నేను రీసెంట్గా ఒక వీడియో స్టార్ట్ చేసిన, దానివల్లనే ఇంత స్పైక్ అయిపోయింది నా ఫాలోవర్స్. ఎట్లా అంటే అప్ టు జూన్ జూలై దాకా నాకు ఓన్లీ 3 to 4K దాకా ఉండే. జూన్ జూలై దాకా 3 to 4K అప్పుడు. తర్వాత 5K అయిన తర్వాత ఆగిపోయింది. నాట్ ఈవెన్ 1 follower హ్యాస్ బిన్ రేజ్డ్ ఆఫ్టర్ ఇఫ్ ఐ రిమెంబర్ జనవరి నుంచి అసలు ఒక్క ఫాలోవర్ పెరగలే. -100 అయ్యారు. నేను అనుకున్నా ఏంది ఇట్లా అయిపోతుంది. సరే పోస్ట్ చేయలేకపోయినా, ఐ నో ఐ హ్యావ్ సమ్ పర్సనల్ థింగ్, సో ఏం పోస్ట్ చేయలేకపోయినా. ఈసారి వచ్చేటప్పుడు ఎట్లా ఇద్దాం, వాట్ టైప్ ఆఫ్ కంటెంట్ షుడ్ ఐ ప్రొడ్యూస్ అని ఫిక్స్ అయిపోయినా. అప్పుడు నాకు స్ట్రైక్ అయిన కంటెంట్ ఓ డాడీ. ఇంకా చాలా పార్ట్స్ ఉన్నాయి. ఇంకా జరిగిన సిచ్యువేషన్ అంతా మీకు బిట్ బై బిట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. డెఫినెట్లీ నా స్టోరీని మీకు చెప్తా. అండ్ ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ స్టోరీస్ వాట్ ఐ వెంట్ త్రూ. నేను చేసిన కాలేజ్లో పనులు కానీ, ఆర్ ఎల్స్ నా లైఫ్లో చేసిన పనులు కానీ, ఫన్నీ థింగ్స్, అండ్ ఐమ్ యాడింగ్ అప్ సమ్ పేపర్ సాల్ట్ ఆన్ దాట్ వన్. ఎందుకంటే కొన్ని ఉంటాయి కదా వీడియో హౌ టు హైలైట్ ఇట్ అని. సో అవన్నీ చేసి పెడతా వీడియో. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. ఇక్కడ యూట్యూబ్లో ఎందుకు పెడతలేవు బ్రో అని అంటే, వన్స్ ఐ వాంట్ టు బీ పర్ఫెక్ట్ ఇన్ వన్ ప్లాట్ఫామ్. నేను ఒక్కసారి ఒక ప్లాట్ఫామ్ మీద కరెక్ట్ ఉండి తర్వాత ఐ విల్ జంప్ ఇన్ టు అనదర్ వన్. లైక్ ఒకటేసారి మల్టీ హ్యాండెడ్ చేసినప్పుడు కాన్స్టెంట్గా నువ్వు ఏది కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినావు అనుకో, యూ క్యాన్ బీ అచీవ్ ఎనీథింగ్ ఈదర్ ఆఫ్ వన్ ఆఫ్ దాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్ మీద పడతా, దెన్ అగైన్ స్లోలీ ఈవెన్చువల్లీ ఐ విల్ రన్ ఇన్ టు ద సెకండ్ ప్యారలల్ లైన్.
యూట్యూబ్ మీద కూడా. బట్ మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి డెఫినెట్లీ. ఐ డోంట్ నో వాట్ టు పోస్ట్ ఇన్ యూట్యూబ్. సో నా డైలీ బోరింగ్ వ్లాగ్స్ అనేటివి పెడుతూ ఉంటా, అండ్ అవి కూడా చూస్తారు వీడియోలో. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ కామెంటింగ్ పీపుల్ ఆన్ మై వీడియోస్. నాకు చాలా హ్యాపీ ఉంది. అండ్ ఏం చెప్పాలో అర్థమవుతుంది. ఫీలింగ్ హ్యాపీ అని చెప్తా. ఇంకేం చెప్పాలి అంటే మెసేజెస్. ఇంకేం చెప్పాలంటే నా మెసేజెస్ నాకు రెగ్యులర్గా మెసేజెస్ వస్తుంటాయి. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ వస్తుంటాయి, ఏంటి ఎట్లా, ఇది నిజమేనా ఆర్ పర్సనల్ థింగ్స్. సో మోస్ట్ ఆఫ్ ది టైం నేను అందరు రిప్లై ఇద్దామని ఇస్తా కూడా. నా పని ఎంత ఉన్నా కానీ నేను అప్పుడప్పుడు ఎప్పుడన్నా నేను ఓపెన్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్ డెఫినెట్లీ నేను మెసేజ్ రిప్లై ఇస్తూ ఉంటా ప్రతి ఒక్కరికి ఎవరైతే నాకు లోపించారు. సో దట్ ఈస్ వాట్, మీరు సపోర్ట్ చేయడం వల్లనే నేను ఇప్పుడు 10Kలో ఉన్నా. సో రెస్పాన్సిబిలిటీ దట్ ఐ హ్యావ్ టు రిప్లై వెన్ యూ మెసేజ్ మీ. నేను అది పక్కా ఫీల్ అవ్వాలి, అరే ఎక్కడి నుంచి వచ్చినాం అనేది. సో యా. అండ్ ఇంకొంతమంది అడుగుతారు ఇంకో క్వశ్చన్ ఎట్లా అంటే, బ్రో వాట్ ఈజ్ యువర్ మోటివ్ టు మేక్ దిస్ వీడియోస్ అని అన్నారు. నేనన్నా నాది ఏం అట్లా అజెండా ఏం లేదు, లైక్ ఇట్లా 100K 30K 40K 50K అని. ఐ వాంట్ టు ప్రొడ్యూస్ ఎ కంటెంట్ విచ్ పీపుల్ మేక్ లవ్. ఏ క్రింజ్ కంటెంట్ లేకుండా, ఏది లేకుండా. సో ఐ స్టార్టెడ్ యూట్యూబ్ వీడియోస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్. ఇవి 2 షార్ట్స్ అండ్ రీల్స్ వేస్తున్నప్పుడు ఐ గాట్ దిస్ థింగ్ ఐడియాస్ మోస్ట్లీ. అండ్ మీకు నచ్చినాయి. చాలా ఎవరు నెగిటివ్ కామెంట్ చేయలేదు, చేసిరు నెగిటివ్ వస్తుంది, బట్ సంథింగ్ పర్సనల్గా అయితే ఇప్పుడు రాలే. సో యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ గుడ్. ఇంకే ఫ్యూచర్లో ఎట్లుంటుందో తెలియదు. ఇదే వీడియో మీకు చెప్దామని ఐ వాజ్ లైక్ వెరీ రష్ ఇన్ మై బ్లడ్ నౌ మీకు ఇవన్నీ చెప్పాలని. సో ప్లీజ్ ఇక్కడ పక్కా సబ్స్క్రైబ్ అవ్వు. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కొట్టు. నీకు ఇంకేమైనా సజెషన్స్ ఉంటే నాకు పోస్ట్ చేయి. ఐ డెఫినెట్లీ మేక్ ఏ వీడియోస్ ఆన్ దాట్ వన్ అండ్ ఐ మేక్ యూ రియలీ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ.